హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఇది జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కుక్కర్లోకి మిరపకాయలు తీసుకోవాలి. కట్ చేసి ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ నీట్గా వాటర్లో కడిగేసి వాష్ చేసుకున్న మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి చిక్కుడు గింజలు అండి. ఇదే కుక్కర్లో సపరేట్ ఒక బౌల్లో చిక్కుడు గింజలు వాటర్ పోసి పెడుతున్నాను. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈలోపు మనం వేరొక బౌల్లో చింతకాయ పులుసు ఉడికించుకుందాం. ఇప్పుడు విజిల్ పోయింది. ఈ ఉడికిన చిక్కుడుకాయ మిరపకాయలు పేస్ట్ చేశాను. దీంట్లో పల్లి పొడి, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు చింతపులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో చిక్కుడు గింజలు వేసుకోవాలి. అంతేనండి, మన చిక్కుడుకాయ కారం రెడీ అయింది. తినేటప్పుడు కొంచెం పచ్చి ఉల్లిగడ్డ, నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది. జొన్న రొట్టెలకు చాలా బాగుంటుంది. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.